ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు మాత్రమే. ఈ వీడియో చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. ఈ అవ్వ ఎట్లా చేసే నాకు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, లేకపోతే నాకు ఏ మొగ్గగాడు పిల్లనివ్వడు. ఈ అవ్వ గవర్నమెంట్ జాబ్ రావాలంటే బాగా చదువుకోవాలి. నాకు ఈ మొగ్గగాలు కలిసినప్పటి నుంచి మొగ్గబీ చదువుకోలే నేను. అయినా జాబ్ ఉంటేనే పిల్లని ఇస్తా అన్నారనుకో, చివరికి ఆ పిల్లని లేపుకొని పోతా మొగ్గలది. అబ్బా గిట్లా పెళ్లి గురించి అనుకున్నానో లేదో, గిది ఫోన్ చేస్తుందేంటి? ఆ బుజ్జి చెప్పవే, ఏమైంది? ఆ పిల్లికి డెలివరీ అయిందిరా, 3 పిల్లలు పుట్టాయి. వచ్చి చూస్తావా పాడకావు? అట్లా కాదు బుజ్జి, ఫోన్ చేసినావు కదా ఎందుకు అని అడుగుతున్నా. మా ఇంట్లో ఒక పనోడు కావాలరా, నువ్వు వస్తావని ఫోన్ చేసిన పేడమొక్క పొడా. నీ అవ్వ నువ్వేమైనా అనుష్క అనుకుంటున్నావానే? ముఖం మీద శివాల బూడిద రాసుకునేదానా? ఈ సెకలే వద్దనేది. పాడకావు నన్నే బుడిద రాసుకునే దాన్ని అని అంటావా ఎర్రి మొగ్గోడా? అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. నేనంటే నీకు అస్సలు లెక్క లేకుండా పోయిందిరా గాడిద. మరి ఫోన్ చేసి ముందు చెప్పవలసిన విషయం చెప్పకుండా మా పిల్లికి పిల్లలు పుట్టారు, మా కుక్కకు మొగ్గలు ఇవ్వడం లేదు అంటున్నావు. ముందు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు, దొంగమున్. అదే రా మొగ్గగా, నీకు ముందే చెప్పాను కదా మా పిల్లికి పిల్లలు పుట్టారని. మెంటల్ నా మొగ్గగా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావే? వచ్చి పాలు పట్టియమంటావా ఏంటి దొంగమున్? ఎవ్వ నువ్వు సడన్ గా ఫోన్ చేసేసరికి నాకు గుడ్డు జారి గువ్వలకు వచ్చాయి. ఎక్కడ మీ ఇంట్లో నీకు సంబంధాలు చూస్తున్నారని చెప్తావు అని లాన్. అరే పిచ్చి మొగ్గడా, నాకు ఇప్పుడే ఎందుకు పెళ్లి చేస్తారా? నేను మా నాన్న బిడ్డని, అంటే పులి బిడ్డని. నేను మా నాన్నతో నాకు ఎప్పుడు పెళ్లి చేయమంటే అప్పుడే చేస్తాడు. అబ్బా మీ జోకులకి నవ్వలేక చచ్చిపోతున్నా. అబ్బా మొగ్గేం కాదు, పులి బిడ్డ అంట. మరి నేనెవరిని? మేక బిడ్డనా మున్? అయినా ఈ పులి బిడ్డ చేస్తున్న లంగా పనులని ఆ పులికి తెలిస్తే ఆ పులి 2 పీకి పెళ్లి చేస్తుంది ఈ పులి బిడ్డకి లాన్. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. ఏంట్రా బాడకావు, ఏమన్నావు? నేను లంగా పనులు చేస్తున్నానా? నిన్ను లవ్ చేస్తే లంగా పని చేసినట్టారా పిచ్చి మొగ్గగా? ఏం తల్లి, దీనికి ఇట్లా అర్థమైందా? నన్ను ఒక్కడిని లవ్ చేస్తే ఏం కాదే, నాకు తెలియకుండా ఇంకా ఎంతో మందితో మాట్లాడుతున్నావు చూడు, దాన్ని లంగా పని అంటారు దొంగమున్. చి పోరా బాడకావు, ఇప్పులాంటి నన్ను పట్టుకుని ఇన్ని మాటలు అంటావా కొండెర్రి పువ్వా? ఏ ఆ మాటలు అన్నీ నిన్ను అనలేదు బుజ్జి, నువ్వు నిప్పు లాంటి దానివి. నిన్ను అంటానా చెప్పు? అయినా నేను నీకు తెలియకుండా ఎవరితో మాట్లాడుతున్నా చెప్పురా పాషిరన్. అదేనే, అది ఉంది కదా నీ ఫ్రెండ్ శ్వేత, దాంతో మాట్లాడేటప్పుడు నన్ను కాన్ఫిడెన్స్ కలుపు. చీపిరి కట్ట ఇరిగిపోద్ది నా పట్ట. నీ అవ్వ కాన్ఫిడెన్స్ కాల్ కలపడానికి చీపిరి తిప్పడం ఎందుకు మున్? నేను చెప్పేది ఇంకోసారి ఇలా నా ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు కాన్ఫిడెన్స్ కాల్ కలపమని అడిగితే నీ మీద చీపిరి కట్ట తెగుద్ది అని చెప్తున్నా పిచ్చి మొగ్గ. నీ అవ్వ నువ్వు ఇంత వైలెంట్ గా ఉన్నావేందే బుజ్జి మున్? బుజ్జి అలిగినావానే? అవును గుడ్డు, అలిగాను. బొంగు మూతి కూడా పెట్టుకున్నా. ఈ సెకలే వద్దనేది. బుజ్జి అయితే ఫోన్ కట్ చేసి నీ బొంగుల ముత్తిని అలాగే పెట్టి ఇంట్లో కూర్చో దొంగమున్. చీ పోరా పేడమొక్క పోడా, ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే నీ గువ్వల గుణపం దింపుతా. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. అబ్బా నువ్వు గుణపం దింపితే నేను చూస్తూ ఉంటానా? మెడ మీదకి మింగితే ఒక్కటే దెబ్బకు చేస్తావు. సరే ఫోన్ పెట్టు. నీతో మాట్లాడితే చాలు ఆడవాళ్ళు మాట్లాడినట్టు గంటలు గంటలు మాట్లాడుతూనే ఉంటావు. అవతల మా అమ్మ పిలుస్తుంది, ఫోన్ పెట్టు మరి. ఏహే ఈ సొల్లు పక్కకు పెట్టు, ఇంతకు నీ బాధ ఏందో చెప్పు. ఏంటి నేను సొల్లు మాటలు మాట్లాడుతున్నానా? మరి నువ్వు మీ అమ్మ ఏమైనా తక్కువనా? ఆటలు అంటే చాలు మూతులు చాపుతారు కదే. వెళ్ళి మీ అమ్మ దగ్గర ఏదైనా పని నేర్చుకో. నేను ఫోన్ చేసేదాకా నువ్వు మళ్ళీ ఫోన్ చేయకు లాన్. అరే మామ, ఏమైనా టెన్షన్లో ఉన్నావారా పువ్వా? అవునురా, నీకెట్లా తెలుసురా? కొంపదీసి మా ఇంట్లో ఏమైనా కెమెరాలు పెట్టినావా ఏంటి లంచ్ కొడుకా? అరే పువ్వా, కెమెరా పెట్టేంత బడ్జెట్ నా దగ్గర లేదు, కానీ ఇందాక అన్నం తింటుంటే కిలో వచ్చారా లంచ్.
నీ ఎర్రి పువ్వ, అన్నం తిన్నప్పుడు ఎక్కిలొస్తే అన్నం తినడం ఆపేసి నీళ్లు తాగాలి కానీ నాకు ఫోన్ చేస్తున్నావేంట్రా ల్యాండ్? అరే ఎడ్డికు కూడా, అందుకే నీకు ఇంకా పెళ్లి కాలేదు ల్యాండ్. ఎక్కిలు వస్తే ఏంటిరా అర్థం? ఎవరో ఒకరు మనల్ని తలుచుకుంటున్నారని అర్థం. అది ముందు తెలుసుకోరా ల్యాండ్. నేనేం నిన్ను అస్సలు తలుచుకోలేదురా ఎర్రి పువ్వ. మరి ఎక్కిలు ఎలా వచ్చాయిరా? నేనే నిన్ను తలుచుకున్నా, అందుకనే వచ్చాయి. కానీ ఏంటి ఆ టెన్షన్? బుజ్జియేనా? ఈ సెకలే వద్దనేది. అవునురా, ఇప్పటిదాకా దాంతో మామూలు మింగులు కాదు, పిచ్చ మింగులు రా పువ్వా. నువ్వు అట్లా అనుకురా, ఏదో తేడాగా ఉంది. నేనే మీ ఇంటికి వస్తున్నారా? అరే అరే, మా ఇంటికి వద్దు, చెరువు కాడికి వచ్చి. మామ, ఈ చెరువును చూస్తుంటే ఒక సామెత గుర్తొస్తుందిరా పువ్వా. ఏంటో చెప్పరా పువ్వా. నేను వద్దు అన్నా నువ్వు ఎలాగో చెప్పడం ఆపవుగా. ఏం గుర్తుకొచ్చిందో చెప్పు ల్యాండ్. అదే చెరువు ఎండిపోయి చాప ఏడుస్తుంటే గద్దొచ్చి గువ్వ మింగిందంట. ఈ చెరువు ఎప్పుడు ఎండుతుందో, ఆ చేప ఎప్పుడు ఏడుస్తుందో, ఈ గద్దొచ్చి గువ్వని ఎప్పుడు మింగుతుందో నాకు చూడాలని ఉందిరా లంచ్ కొడుక. ఈ సెకలే వద్దనేది. ఇలాంటివి ఇంకోసారి చెప్పావంటే గువ్వ మీద మింగుతా. చెరువు ఎండిపోతే గువ్వ ఎక్కడ కడుగుతావురా ఎర్రిపోవా. అవును మామ, నువ్వేదో టెన్షన్లో ఉన్నాను అన్నావు. ఏంటిదిరా అది ల్యాండ్? బుజ్జి నుండి ఫోన్ వస్తుంటే భయమేస్తుందిరా ఎర్రిపోవా. వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎక్కడ దానికి సంబంధం చూస్తున్నారని చెప్తుందోనని. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. ఓసిని అంతేనా మామ? నువ్వు ఇంకా టెన్షన్ టెన్షన్ అంటుంటే ఎవరి ఇంట్లోనైనా నువ్వు దొరికిపోయావు అనుకున్నా. కానీ గిదా నీ టెన్షన్? ఏం లేదు మామ, సింపుల్ మ్యాటర్. ఎలాగో నువ్వు ఆ పిల్ల ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు కాబట్టి వెళ్ళి ఆ పిల్లని నువ్వే పెళ్లి చేసుకో. పో మామ పో. ఓ మై గాడ్, ఓ షిట్, నాయనా ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్. అప్పుడు దాని బాబు వచ్చి మన గువ్వ మీద మింగుతాడు. దాన్ని పెళ్లి చేసుకుంటే అనగానే దాని బాబు వచ్చి నాకు జాబ్ ఉందని దాన్ని ఇచ్చి నాకు పెళ్లి చేస్తాడు. అరల్ తొక్కిబారు దొబ్బుతా. ఓ అవును కదా, నీకు జాబ్ లేదు, నువ్వు ఇప్పుడే బిచ్చగల బతుకుతున్నావు. దాన్ని బాబు నీకు అస్సలు ఇవ్వడు. ఒక పని చేయమావా, నువ్వు ఒక జాబ్ తెచ్చుకో, ఆడుకోవు. పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోసమ్మ కొట్టినట్టు అధ్యక్ష. గివ్వే గాని బేబిచ్చేం కళ్ళుద్దర మాటలు. జాబ్ తెచ్చుకోవడం నా వల్ల అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను రల్లాన్? అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. అయినా ఇదంతా ఇప్పుడు ఎందుకు మామా? ఆ బుజ్జికి దాని బాబు సంబంధం తెచ్చినప్పుడు చూద్దాం లాన్. అంతేనంటావారా పువ్వా? అయినా ఎందుకైనా మంచిది, ఏదైనా ముందే ప్లాన్ చేసుకుంటే మంచిది కదరా లాన్. ఏం ప్లాన్? నా మొగ్గుల ప్లాన్. ముందు నువ్వు ఇంటికి వెళ్ళు, అంత తర్వాత చూసుకుందాం ఎర్రి పువ్వా. దేవుడు దానికి ఇప్పుడే సంబంధం రాకుండా చూడు స్వామి. అసలే ఇప్పుడు దాన్ని పెళ్లి చేసుకోవడానికి నా దగ్గర ఆ ఫెయిల్ అయిన సర్టిఫికెట్లు తప్ప ఏం లేదు. దీని తల్లి దీనికి ఫోన్ చేయకే అంటే దీని అవ్వకడు పురికాంగాను మళ్ళా ఫోన్ చేస్తుంది. బేబీ, మా నాన్న నాకు సంబంధం తెచ్చిండురా. నువ్వు ఎట్లా చేసినా ఆపాలి, లేకపోతే నేను నీకు దక్కనరా మొగ్గగా. నీ అవ్వ చావు కబురు చల్లగా చెప్పినట్టు మా నాన్న సంబంధం తెచ్చినని మెల్లగా చెప్తున్నావేంటే లాన్. అయినా నేను పులిబిడ్డని, నేను ఎప్పుడు పెళ్లి చేయమంటే అప్పుడే పెళ్లి చేస్తారు అన్నావు దొంగమ్మున్. ఇప్పుడు సడన్ గా మీ బాబు సంబంధం తెచ్చాడు అంటున్నావు. ఏం లంగా పని చేసినా వెళ్ళాను. అదే బేబీ, నిన్న నీతో మాట్లాడుతుంటే మా నాన్న వినేశాడురా. ఇంకో 2 రోజుల్లో నా పెళ్లి. నువ్వే ఏదో ఒకటి చేసి నన్ను తీసుకోపోరా. అబ్బా, క్రైమ్ సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవు కదే. ఇప్పుడే కదే మా నాన్న సంబంధం తెచ్చాడు అన్నావు, అప్పుడే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశాడా లాన్? నువ్వేమో అత్త చచ్చిన 6 మాసాలకు కూడలేడ్చినట్టు ఒక్కొక్కటి మెల్లగా రివీల్ చేస్తున్నావు. నిన్ను మీ బాబుని ఇద్దరిని ఉచ్చవూసి కాలబెట్టాలి. అరే ఉడత పిక్కల బాడకావు, మమ్మల్ని తర్వాత కాలుద్దు గానీ ఏదో ఒకటి చేసి నన్ను తీసుకోపోరా. అవతల పెళ్లి డేట్ దగ్గర పడుతుంది బాడకావు. అరే ఏంట్రా ఇది? నీ అవ్వ ఇప్పటికీ ఇప్పుడు ఏదో ఒకటి చేయమంటే ఏం చేయాలి? ఎవడి మొగ్గ గుడవాలి మున్? ఇక ఫ్రెండ్స్ ఎవరు లేరా హెల్ప్ చేయడానికి? ఎవడో ఒకడు సిగ్గులేని వాడు ఉంటాడు కదా. నాకున్నదే 2 మొగ్గంత ఫ్రెండ్స్, చింటుగాడు టింకుగాడు. నీకు తెలియందా? అందులో ఒకడు సిటీలో ఉంటుండు. నీకు తెలుసు కదా లాన్. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. రేపు వచ్చి నన్ను తీసుకోపో, లేకపోతే నన్ను మొత్తం వాడుకుని వదిలేసావని పేపర్ మీద నీ పేరు రాసి పురుగుల మంది తాగిచేస్తా.
ఇగో ఇటువంటి మాటలు మాట్లాడి నాకు బీపీ తెప్పేకు. నువ్వు పురుగుల మందు తాగి సచ్చుడు కాదు, నేనే దవడ పొంటి మింగితే ఒక్కటే దెబ్బకు చేస్తావు నువ్వు. గసువంటి మొగ్గల పనులు ఏం చేయకు నువ్వు. రేపటిలోగా నేనే ఏదో ఒకటి చేస్తాను లాన్. సరే రేపొచ్చి నన్ను తీసుకుపో, లేదంటే పురుగుల మందు తాగి నిజంగానే చేస్తా పడుకోవు. దీనవ్వ ముండమోయ, సంబంధం తెచ్చినప్పుడు చెప్పలేదు కానీ ఎలిటేట్ దగ్గర వచ్చినప్పుడు చెప్తుంది లాన్. ఇప్పుడు ఏం చేద్దాం? ఏ హౌలిగాడిని ఫోన్ చేద్దాం? చింటుగాడిని ఫోన్ చేద్దాం. అరే ఏడున్నావురా పిచ్చి పువ్వా? ఇంటికాడనే ఉన్నారా? ఏమైంది? నేనంతా మీ ఇంటికి వచ్చాక చెప్తారా? అదిరా జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుంటుందని నువ్వు ఆ అమ్మాయికి పురుగుల మందు తాగించి చంపేస్తున్నావు అంతేగా? ఆ అమ్మాయిని నేనెందుకు చంపేస్తాను రా? పెళ్లికి వచ్చి బాగా మింగి తిని చివరికి పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి ఏమవుతుంది అన్నాడంట నీలాంటి ఎర్రిప్పకొడిగాడు. ఆ అమ్మాయిని నేను రేపు లేపుకెళ్ళకపోతే ఆ అమ్మాయి పురుగుల మందు తాగి చస్తా అంటుందిరా లంజ కొడుక. చస్తే చావనిరా, మనం గోవా పోయి కొత్త పొరులతో చిల్లవుదాం. ఏమంటావు? అట్లుంటది మనతోని. అది ఒక్క పురుగుల మందు తాగి చచ్చినా నేను ఇడిసేసేట్టు ఉండేరా, కానీ అది చచ్చే ముందు పేపర్ మీద నా పేరు రాసి వస్తుందంట. ఎడ్డి మున్ ఇది నమ్మకడు పురికాం గాను. ఈ పూర్లేంది మా గిట్లా తయారైన్లు. లేపుకెళ్ళకపోతే పురుగుల మందు తాగుతానుడు, పేరు రాసి చస్తా అని బెదిరించుడు నా మొగ్గల పంచాయతీది. मतलब वो अलग ही लेवल का बंदा था. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి నువ్వు? అంటూ సొంటూ లేని మేనమామ కొడుకున్నట్టు నాకేం చేయాలో తెలియక నీ దగ్గరికి వస్తే నువ్వు మళ్ళా నన్నే అడుగు కొండేరి పువ్వా. ఇగో ఎట్లా చేసేనా రేపు సాయంత్రం లోపు ఆ అమ్మాయిని తీసుకెళ్లాలి రల్లాని. అరే మొగ్గగా లేపుకెళ్ళుడు అంటే చాక్లెట్ ని పేపర్ నుంచి తీసి నోట్లో వేసుకున్నంత ఈజీ అనుకుంటున్నావు నువ్వు ల్యాండ్. అరే ఒక పిల్లను లేపుకెళ్ళుడు అంటే దానికి ఎన్నో ప్లాన్స్ ఉండాలి, ఒక పద్ధతి ఉంటుంది రా ల్యాండ్. మరి నువ్వు చెప్పరా ఏం చేయాలో, నేను వింటా. ఏం చేయాలో చెప్పు ల్యాండ్. अरे ఏంట్రా ఇది? అరే నీ వల్ల అవుతుందా కాదా చెప్పరా, లేదంటే నేనే ఏదో ఒకటి చేసుకుంటా మొగ్గలుది. ఈ సెకలే వద్దనేది. నా వల్ల కాదురా, నేను హెల్ప్ చేయను. నువ్వు ఏదో ఒకటి పీకో పోరా ల్యాండ్. తొక్కిబార్ దొబ్బుతా. అంతేలేరా మామ, చిన్నప్పటి నుంచి నువ్వు మొగ్గ గుడుపుతూనే ఉన్నా, నేను నీ గువ్వ చుట్టూనే తిరుగుతున్నా చూడు, అదిరా నా తప్పు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. సరేరా హెల్ప్ చేస్తా కానీ మొగ్గల పెట్టకు. అయినా నీలాంటి లవ్ విషయంలో లేచిపోవడానికి హెల్ప్ చేస్తే నాలాంటి ఎంతో మంది ఫ్రెండ్స్ మొగ్గ గుడిసిపోతున్నారు రా ల్యాండ్. సరే మామ చెప్పు, ఏంటిరా ప్లాన్ పువ్వా? ఇప్పటికిప్పుడు సడన్ గా అడిగితే ఎట్లారా? ఈరోజు ఆలోచించి రేపు పొద్దున చెప్తాను ల్యాండ్. సరేరా నేను ఇంటికి పోతాను, మంచి ప్లాన్ చేయరా మొగ్గగా. A few moments later. అరే ఇంకా ఏం ప్లాన్స్ చేయలేదురా, ఎందుకు ఫోన్ చేసి మింగుతున్నావు ల్యాండ్? మామ మేము లేచిపోతున్నాం రా, అందుకే నీకు ఫోన్ చేసి చెప్దామని చేసిన. బాయ్ మామ. అరే లంచ్ కొడుకా, నువ్వు పోతే పోయినావు కానీ నాకెందుకు ఫోన్ చేసినావు రా మున్. గైస్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను ఆన్లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్.